నీళ్లు రాని ఎగువ ప్రాంతాలను ఆదుకునేందుకు ఆయన ప్రయత్నించారు. చెరువులను నింపితే అన్ని రకాలుగా ప్రజలకు ఉపయోగపడుతుందని అంచనా వేశారు. అంతే, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. ఉగాదికి ప్రారంభించే అవకాశం ఉంది. సారవంతమైన భూములు, రెక్కల కష్టం చేసే రైతులు, కానీ సాగునీరు కలగా మారింది. చానాళ్ల తర్వాత ఇప్పుడు దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేసి రైతాంగం తలరాత మార్చాలని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో రఘునాథపాలెం మండలం వరప్రదాయినిగా మారిన మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏబిఎన్ స్పాట్లైట్. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంది. అక్కడ భూములు సారవంతమైనవి మాత్రమే కాదు, ఖరీదైనవి కూడా. ఎకరం 50 లక్షల నుంచి కోటి దాకా ధర పలుకుతుంది. సాగునీటి వసతి లేకపోయినా రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్లనో, ఉద్యాన పంటలు ఎక్కువగా వేయడం వల్లనో భూముల విలువ పెరిగింది. గిరిజనులు ఎక్కువగా ఉండే రఘునాథపాలెం మండలం గ్రామాలలో సాగునీటి కష్టాలు ఉన్నాయి. ప్రతి పంటల సీజన్లోనూ ఎదురుచూపులు తప్పలేదు. ఇలాంటి తరుణంలో ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన తుమ్మల ఎన్నికల ప్రచారంలో ఒక హామీ ఇచ్చారు. సాగునీటి కలను సాకారం చేసేలా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెస్తానని హామీ ఇచ్చారు. రేవంత్ సర్కార్ కొలువుదీరడంతో తుమ్మల ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రఘునాథపాలెం మండలం భూముల పక్కనే సాగర్ కెనాల్ ఉంది. మరోపక్క మున్నేరు ఉన్నా సాగునీటి వసతికి అనేక ఆటంకాలున్నాయి. కాల్వల కంటే భూములు ఎత్తు మీద ఉండటంతో సాగునీరు చేరలేని దుస్థితిలో ఉన్నాయి. నియోజకవర్గం ఎమ్మెల్యేగా తుమ్మల ఎన్నిక కావడం, అది మంత్రివర్గంలో ఉండటంతో ఆయన స్వయంగా మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఎలక్షన్స్ తర్వాత గెలిచిన వెంటనే ఈ కార్యక్రమాన్ని చేస్తానని చెప్పారు, కానీ మా ఊరికే చేస్తారనుకున్నాం. కానీ ఆ కార్యక్రమాన్ని మండలం మొత్తం కూడా విస్తరింపజేసి మండలంలోని అన్ని గిరిజన గ్రామాలున్నాయి. మండలంలోని అన్ని గిరిజన తండాలకి, అన్ని గ్రామాలకి, చెరువులకి నీళ్ళిచ్చే లిఫ్ట్ ఇరిగేషన్కి 66 కోట్లతో ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అతి త్వరలోనే ఇంకొక ఉగాది లోపు ఈ నీళ్ళని ఇచ్చే విధంగా స్పీడ్గా పనులు చేస్తున్నారు. నాగార్జున సాగర్ మేజర్ కెనాల్ పై వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద పంప్ హౌస్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సాగునీటిని లిఫ్ట్ చేయడానికి ఏర్పాటు జరిగాయి. పంప్ హౌస్ వద్ద లిఫ్ట్ చేసిన నీళ్లు పైప్ లైన్ ద్వారా మంచుకొండ దేవరబోడు గుట్టపై నిర్మించిన డెలివరీ సిస్టమ్ కు చేరుతాయి. సాగర్ కెనాల్ నుంచి 38 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తే పైప్ లైన్ ద్వారా 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెలివరీ సిస్టమ్ కు చేరుతాయి. అక్కడ నుంచి 36 చెరువులకు నీరు పైప్ లైన్ ద్వారా అందిస్తారు. 6 సెగ్మెంట్లుగా చెరువులను విడతల వారీగా నింపుతారు. మొత్తం పైప్ లైన్లు 35 కిలోమీటర్ల నిడివితో ఉన్నాయి. డెలివరీ సిస్టమ్ నుంచి చెరువులకు గ్రావిటీతో నీళ్లు చేరుతాయి. ప్రాజెక్టు పనులను మంత్రి తుమ్మల నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పంప్ హౌస్ పనులు, పైప్ లైన్ పనులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలిస్తున్నారు. మల్లేపల్లి వద్ద పైప్ లైన్ పనులను పరిశీలించిన తుమ్మల ఇంజనీరింగ్ అధికారులతో, రైతులతో మాట్లాడారు. ఉగాది నాటికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. ఆ చెరువుల్లో నీళ్లుంటే ఈ మండలం మొత్తం సస్యశ్యామలంగా ఉంటుందని, తద్వారా ఆయిల్ ఫామ్ యొక్క తోటలకి మనకి నీటి అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం పూర్తి చేయాలనే ఉద్దేశంతో మనం శంకుస్థాపన చేసుకొని ఉగాది రోజు కల్లా ఎట్టి పరిస్థితుల్లో మనం దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవాలనేది ప్రభుత్వం యొక్క కోరిక, రైతుల యొక్క ఆకాంక్ష. అయితే మార్గ మధ్యంలో ఎక్కడైనా పంటలుంటే అధికారులకు విజ్ఞప్తి, ఆ పంటలు చేతికొచ్చిన పంటల్ని ఇబ్బంది పెట్టకుండా ఖాళీగా ఉన్న ప్రాంతాలు మొత్తం కూడా
సంపవేలు కానీ స్ట్రక్చర్స్ కానీ పైప్ లైన్ అన్నీ కంప్లీట్ చేసుకొని చేతికొచ్చిన పంట ఇంకొక 15-20 రోజుల్లో ఆ రైతుకి అందుతుంది కాబట్టి దాన్ని ఇబ్బంది పెట్టకుండా మిగతా చోట్లల్లా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పైప్ లైను మిగతా స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో భూగర్భ జల వనరులు కూడా పెరుగుతాయి. బోరుబావులతో సాగు చేసే రైతులకు కష్టాలు తీరుతాయి. చెరువుల్లో పుష్కలంగా నీరు ఉంటే మత్స్య సంపద పెరిగి జాలర్లకు ఉపాధి దొరుకుతుంది. గిరిజన రైతుల కష్టాలు తీరుతాయన్నారు. సంక్రాంతి రోజు దీన్ని శంకుస్థాపన చేశారు. మళ్ళీ ఉగాదికి దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. వారు ప్రతిరోజు కూడా ఈ యొక్క పనుల్ని పర్యవేక్షణ చేస్తూ అధికారులతోని ఎటువంటి ఆటంకాలున్నా కూడా రైతు సోదరులతో మాట్లాడుతూ వేగవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ యొక్క మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా రఘునాథపాలెం మండలంలోని ప్రతి చెరువుకు కూడా సాగునీరు అందించడానికి కృషి చేస్తున్నారు. ఈ చెరువుల ద్వారా చెరువుల కింద ఆయకట్టే కాకుండా భూగర్భ జలాలు పెరిగి ఇక్కడ గిరిజన రైతాంగానికి ఎంతో మేలు జరగటానికి వారి కృషి అపారమైనది. ఈ రైతాంగం రఘునాథపాలెం మండలంలో గిరిజనులు హరిజనులు ఎక్కువ నివసించే ఈ మండలం. ఇది కొన్ని దశాబ్దాలుగా ఈ మండలం వెనకబడి ఉంది. భూములునే ఎక్కువగా వ్యవసాయం చేసే గిరిజన రైతు సోదరులు లంబాడ మిత్రులు మేము ఇక్కడ వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి జీవిస్తున్నాం. నీటి ఎద్దడి లేక చాలా ఇబ్బందులు పడుతున్న రైతు సోదరులు. దాంట్లో భాగంగానే ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆదేశం మేరకు వారు ప్రత్యేక చొరవ తీసుకొని గత 30 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు ఈ రఘునాథపాలెం మండలానికి నీరు అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు అది పాపడిపల్లి బుగ్గవాగు మీద ప్లాన్ చేసి అది 2-3 సార్లు అది క్యాన్సిల్ అయింది. ఆ రోడ్లో కూడా వాటర్ తేవాలనే ఉద్దేశంతో చాలా విధాల ప్రయత్నం చేశారు. అది కాని వెడల ఇప్పుడు నాగార్జున సాగర్ కాలువ మీద ఈ లిఫ్ట్ ఇరిగేషన్ 66 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మాణం చేయడం శుభపరిణామం. ఇది గిరిజన సోదరులందరూ హర్షించదగ్గ విషయం. తుమ్మల చొరవ చూపించకపోతే బాగా కష్టపడేవారమని రైతాంగం అంటోంది.